నంద్యాల జిల్లా పాఠశాలలో 25,000 కోడిగుడ్లు మాయం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందాల్సిన 25,000 గుడ్లు మాయమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా అధికారులు తూతూ మంత్రంగా విచారణలు జరపడంతో ప్రజా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.డి.ఎం. సుబ్బారాయుడు మాట్లాడుతూ పేద విద్యార్థులకు అందవలసిన గుడ్లను పక్కదారి పట్టించిన హెడ్ మాస్టర్లపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి అని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో మరమ్మతుల్లో ఉన్నటువంటి డెస్కులు కూడా మాయమైనట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వస్తున్నాయని వాటిపై కూడా విచారణ జరపాలి అని ఉన్నతాధికారులను వారు మీడియా ద్వారా కోరారు. నా పేరు కె.డి.ఎం. సుబ్బారాయుడు, ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎఫ్ఎం అనే వ్యక్తి ఇక్కడ 25,000 గుడ్లు అమ్ముకున్నాడనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఈరోజు పేపర్ కూడా మేము చూసాం. అందుకబట్టి అతని ఎస్ఎంని ఖచ్చితంగా కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలా. పోయిన ఎస్ఎం కూడా ఇలాగనే అమ్ముకొని తినిపోయినాడంట. హెచ్ఎంని ఎమ్మడే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు ఆయనను ఎమ్మడే సస్పెండ్ చేయాలని చెప్పి, అది ఒక్కటే కాకుండా ఇక్కడ బెంచీలు అనేది పిల్లలవి బెంచీలు లేకుండా అమ్మక తిన్నారంట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇలాగ చూసుకుంటూ పోతుంటే అది పద్ధతి కాదని చెప్పి సుబ్బారాయుడు ఖండిస్తున్నాడు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం కూడా సరిగా లేదంట. గుడ్లు అమ్మకం తిన్నికే సరిపోతున్నారు కానీ పిల్లలకు ఒక గుడ్డు కూడా ఇవ్వకుండా మాపు చేస్తున్నారు. మళ్ళీ ఇలాగ అమ్ముకొని పోతుంటే అమ్ముకొని తింటుంటే ఏ యాక్షన్ చేసుకోకుండా ఉన్నారని చెప్పి మాలవాడి తరఫున నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజే కాదు, ఎన్నో రోజులంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు సమయం వచ్చింది కాబట్టి నేను ఈ మాటలు మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతున్నాను. పిల్లలకు న్యాయం చేయాలా. పిల్లలకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా దీని మీద మేము తీసుకుంటాం యాక్షన్. ఇంతటనే వదలమని చెప్పి మాలవాడి తరఫున మేము డిమాండ్ చేసి ముగించుతున్నాము. అందరికీ జై భీమ్.